మనిషి జీవన మనుగడలో వెన్నెముక్క పాత్ర ఎంతో కీలకమైందని ప్రపంచ స్పైన్ డే సందర్భంగా ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ కృష్ణాదిత్య, అనస్థిసియా వైద్య నిపుణులు డాక్టర్ వను పేర్కొన్నారు. ప్రతి నాడీ వ్యవస్థతో పాటు శరీరం మొత్తం వెన్నెముక్కపై ఆధారపడి ఉంటుందని సూచించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వెన్నెముక్క పట్ల చాలా జాగ్రత్తగా ఉంచాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో గల మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ స్పైన్ దినోత్సవం పురస్కరించుకొని ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ అవగాహన కార్యక్రమం సందర్భంగా ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న వరల్డ్ స్పైన్ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. వెన్నెముక్క ఆరోగ్యం మరియు దాని ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా సమాజంలో తమ వంతు బాధ్యతగా కృషి చేయడం జరుగుతుందన్నారు. వెన్నెముక్క రుగ్మతలపై అవగాహన కల్పించి, ఆరోగ్యకరమైన వెన్నెముక్కను ఎలా కాపాడుకోవాలో పలు సూచనలు సలహాలు తెలియజేశారు. వెన్నెముక్క ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం, వెన్నెముక్కకు సంబంధించిన వ్యాధుల నివారణపై దృష్టి పెట్టడం లాంటి విషయాలను తెలియపరిచారు. వెన్నెముక్క ఆరోగ్యం అనేది మొత్తం శ్రేయస్సుతో ముడిపడి ఉంటుందని తెలిపారు. శరీరంలోని ప్రతి అవయవం ప్రతి నాడీ వ్యవస్థ పనితీరు మొత్తం వెన్నుపూసపై ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. కాబట్టి వెన్నెముక్కను సంరక్షించుకోవాలని సూచించారు. వెన్నెముక్క నొప్పి ప్రపంచవ్యాప్తంగా వైకల్యానికి ప్రధాన కారణాలలో ఒకటి. అయితే శరీరంలో మామూలుగా ఇతర వ్యాధులతో పాటు నరాలకు సంబంధించి నరాల బలహీనత మరియు పక్షవాతం మరియు గుండెపోటుకు సంబంధించిన నరాల బలహీనత లాంటివి చేతులు మొద్దు వారడం లాంటి వాటికి వెన్నెముక్కకు సంబంధించి వచ్చే నరాల బలహీనతకు చాలా తేడా ఉంటుందని తెలియపరిచారు. ఏదేని వైద్యుల పర్యవేక్షణ లేకుండా నరాలకు సంబంధించిన మాత్రలు గాని నొప్పి మాత్రలు గాని వేయకూడదని తెలిపారు. డాక్టర్ సలహా లేకుండా నొప్పి మాత్రలు ఇతర మాత్రలు వాడినట్లయితే కిడ్నీ మీద ప్రభావం చూపి ఇతర వ్యాధుల బారిన పడే ఆస్కారం ఉంటుందని తెలిపారు. నరాలకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు సంబంధిత వైద్యులను సంప్రదించి తగు వైద్యం తీసుకోవాలి తప్ప సొంత వైద్యము పనికిరాదని సూచించారు. అలాగే యోగ ఫిజియోథెరపీ లాంటివి వైద్యుల పర్యవేక్షణలో సూచించారు. ఇదిలా ఉండగా ప్రపంచ అనస్థీసియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ మత్తు వైద్య నిపుణులు డాక్టర్ వను మాట్లాడుతూ వైద్య విధానంలో మత్తు వైద్య నిపుణుల పాత్ర ఎంతో కీలకమైందని తెలిపారు. చిన్న సర్జరీ నుంచి పడితే ఎంతో పెద్ద సర్జరీ అయినప్పటికీ కూడాను ఖచ్చితంగా అనస్థీషియా మత్తు వైద్య పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని తెలిపారు. రోగి ఆరోగ్య స్థితిగతిని పర్యవేక్షిస్తూ శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో రోగి వయస్సు మరియు ఇతర వ్యాధులు రుగ్మతలను బట్టి మత్తు అనేది సందర్భానుసారంగా ఇవ్వడం జరుగుతుంది తప్ప ఇష్టారీతిన ఇవ్వడం ఉండదని తెలిపారు. కొన్ని సందర్భాల్లో కోమాల్లోకి, గుండెపోటు వెళ్లిపోతారో రోగులు అనుకుంటారు కానీ అది మత్తుతో కాకుండా రోగి ఆందోళనకు గురైనప్పుడు ఇతర కారణాలతో వెళ్లడం జరుగుతుందని అయినప్పటికీ రోగి స్థితిగతులను గమనిస్తూనే వైద్యం అందించడం జరుగుతుంది చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమంలో అనస్థిసియా వైద్య నిపుణులు డాక్టర్ వను మరియు డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యజ్ఞ, సెంటర్ హెడ్ స్వామి, మార్కెటింగ్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య. మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్లో కన్సల్టెంట్ న్యూరో సర్జన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు అక్టోబర్ 16వ తారీఖు వరల్డ్ స్పైన్ డే. ప్రపంచం మొత్తం ఈ రోజున స్పైన్ పెథాలజీస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ డేని అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. అయితే ఈ సంవత్సరం స్పైన్ డేకి థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ యువర్ స్పైన్. సో చాలామంది పేషెంట్స్లో మేము రెగ్యులర్గా ఏజ్ రిలేటెడ్ చేంజెస్ కాకుండా చిన్న వయసులో కూడా కొన్ని పొజిషనల్ చేంజెస్ వల్ల, అంటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన వర్క్ ప్లేస్లో కానీ యూజువల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో చూస్తుంటాం, లేకపోతే తెలంగాణ ప్రజల్లో చాలామంది బీడీ వర్కర్స్ని చూస్తుంటాము. సరైన పొజిషన్లో కూర్చోకపోవటము, సరైన పొజిషన్లో వెయిట్స్ లిఫ్ట్ చేయకపోవటము, ఎక్కువసేపు స్పైన్ మీద స్ట్రెయిన్ ఎక్కువ అవ్వడం వలన చాలా ఎర్లీగా స్పైన్ చేంజెస్ అనేవి చూస్తూ ఉంటున్నాం. సో స్పైన్ పెథాలజీ, స్పైన్కి డ్యామేజ్ ఎక్కువ అవ్వడము, దానివలన టైం గడిచే కొద్దీ సర్జరీస్కి వెళ్ళాల్సిన అవసరం రావడం అనేది చూస్తూ ఉంటున్నాం. సో ఈ సంవత్సరం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే
స్పైన్ గురించి, స్పైన్ మీద ఇన్వెస్ట్ అనేది చేయడం. సో మనము కూర్చునే చైర్ దగ్గర నుండి మనం చేసే పనులు, మనం కూర్చున్న పొజిషన్ని కరెక్షన్ చేసుకోవడము, అవసరమైతే ఫిజియోథెరపీ లాంటివి, లేదా మన దగ్గర ఉన్న కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ని కలిసి ప్రాపర్గా అవేర్నెస్ అనేది తీసుకుంటే ఈ పెథాలజీస్ని ఎర్లీగా నివారణ అనేది చేయొచ్చు, ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు, ఎర్లీగా ప్రివెంట్ చేయొచ్చు. సర్జరీస్ లేకుండా కూడా వీటికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సర్జరీస్ రాకుండా ముందు నుంచే ఇన్వెస్ట్ చేయాలి స్పైన్లో అనేది ఈ సంవత్సరం థీమ్ అన్నమాట. అలాగే రేపు అక్టోబర్ 17వ తారీఖున వరల్డ్ ట్రామా డే. చాలాసార్లు ఈ ట్రామా అవేర్నెస్ లేకపోవడము, ట్రామాలో సరైన జాగ్రత్తలు ట్రామాస్ కాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడము, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వలన జరిగే ట్రామా మెదడు, వెన్నుపూస రెండుటి మీద చాలా సివియర్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది. కాబట్టి ఈ ట్రామా గురించి కూడా ప్రజల్లో అవగాహన అనేది ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. అలాగే మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్లో ఈ లాస్ట్ 3 years నుండి మేము స్పైన్ మీద ఎక్కువగా సర్జరీస్ చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో 300 సర్జరీస్, 300 ప్రొసీజర్స్ అనేవి జరిగాయి. అందులో ఆల్మోస్ట్ 80 to 90% స్పైన్ ఉండడం అనేది గమనార్హం. గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ వను, కార్డియాక్ అనస్థీషియా అండ్ మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 16th రోజు వరల్డ్ అనస్థీషియా డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు అంటే ఫస్ట్ టైం 1846లో WTG మోర్టన్ అనే శాస్త్రవేత్త పబ్లిక్గా ఈథర్ డెమాన్స్ట్రేషన్, సక్సెస్ఫుల్గా ఈథర్ డెమాన్స్ట్రేట్ చేసి చూపించాడు. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 16th వరల్డ్ అనస్థీషియా డే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ ఇయర్ 2025లో థీమ్ వచ్చేసి అనస్థీషియాలజీ రోల్ ఇన్ హెల్త్ కేర్ ఎమర్జెన్సీస్ అన్నమాట. అంటే హెల్త్ ఎమర్జెన్సీస్లో అనస్థీషియా పాత్ర చాలా క్రూషియల్గా ఉంటుంది. సో లైక్ న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు కానీ, అంటే ఎర్త్ క్వేక్స్, సునామీస్ ఇట్లా వచ్చినప్పుడు కానీ, లేదంటే పాండమిక్స్ లాగా అంటే COVID-19 లాంటి పాండమిక్స్ కానీ, CPR అవేర్నెస్ గురించి కానీ, సో వీటిల్లో అనస్థీషియా రోల్ అనేది చాలా కీలకం అన్నమాట. వరల్డ్ స్పైన్ డే కూడా. సో ఇక్కడ మన మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్లో రెగ్యులర్గా స్పైన్ సర్జరీస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ అనస్థీషియా అండ్ స్పైన్ డే సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమనగా అంటే మెడికవర్ హాస్పిటల్లో రెగ్యులర్గా మేజర్ సర్జరీస్ లైక్ బైపాస్ సర్జరీస్ కానీ, స్పైన్ సర్జరీస్ కానీ, క్రేనియాటమీస్ కానీ జరుగుతూ ఉంటాయి. సో అనస్థీషియా సూపర్విజన్ అండ్ మెయింటెనెన్స్ చాలా క్రిటికల్గా ఉంటుంది. కాబట్టి ఈ మేజర్ సర్జరీస్లో చాలా అనస్థీషియా రోల్ అనేది చాలా ఇంపార్టెంట్.